'సారంగపాణి జాతకం' 2 అవర్స్ 10 మినిట్స్ రన్ టైమ్‌తో థియేటర్స్‌లో రిలీజ్ అయిన తర్వాత ఇప్పుడు ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. ఇక చూసాక నాకైతే ఫస్ట్ హాఫ్ చూసి ఓకే. బానే ఉంది కదా! మరి థియేటర్‌లో పెద్దగా ఆడలేదేంటి అనుకున్నా. కానీ ఎప్పుడైతే సెకండ్ హాఫ్ సరిగ్గా మధ్యలోకొచ్చిందో ఇక లాజిక్‌లెస్ ఎండింగ్, ఓవర్ ద టాప్ కనెక్షన్స్, ఒక్క సీన్‌తో సింపుల్‌గా క్లైమాక్స్ అయిపోవడం. ఇవి బాగా డిసప్పాయింట్ చేసింది. కానీ స్టిల్ ఒకసారి చూడొచ్చు ఓటీటీ కాబట్టి. అసలు ఒకరిని చంపాలి అంటే డబ్బులిచ్చి మర్డర్ చేయిస్తారు గానీ, ఇంత కాంప్లికేటెడ్‌గా ఇలానే ఎందుకు ప్రొసీడ్ అవుతారసలు? అక్కడే నాకు ఏంటి చూసే జనాలు మరీ అంత ఎదవల్లా కనిపిస్తున్నారా అని ఫీలింగొచ్చింది. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే యెస్ చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఏం లేదు. ప్రైమ్ వీడియోలో కస్ వర్డ్స్‌నైతే మ్యూట్ చేసేశారు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే సరిగ్గా హీరోయిన్‌తో మ్యారేజ్ సెట్ అయిన తర్వాత హీరోకి జాతకం చెప్పిన అవసరాల శ్రీనివాస్ గారు అతనికొక ప్రాబ్లమ్‌ని చెప్తారు. ఆ ప్రాబ్లమ్ తెలిసిన తర్వాత హీరో ఏం చేశాడు? అది అతని జీవితాన్ని ఎలా మార్చిందన్నదే స్టోరీ. ప్లస్ పాయింట్స్. ప్రియదర్శి గారి పెర్ఫార్మన్స్ మెయిన్‌గా పర్సనల్‌గా నాకు హీరోయిన్ గారి పెర్ఫార్మన్స్ నచ్చింది. మ్యూజిక్ అండ్ సాంగ్స్ బై వివేక్ సాగర్ గారు ఈస్ డీసెంట్. కొన్ని లవ్ బీజీఎంలు నచ్చాయి. ఎంటర్‌టైన్‌మెంట్ వైస్ తీసుకున్న పాయింట్ ఎలా ఉందంటే, శుభ్రంగా ప్రశాంతంగా పెళ్లయిపోయే హీరోకి మూఢనమ్మకాల వైపు వెళ్లి లాగినట్టుగా అనిపించింది సినిమాని. కానీ కొన్ని ఈవెంట్స్ బాగున్నాయి. లైక్ ఇంటర్వెల్ ఆ పర్ఫ్యూమ్ సీన్, హీరోయిన్ ప్రపోజ్ సీన్, వైవ హర్ష అండ్ వెన్నెల కిషోర్ గారితో కొన్ని సీన్స్ ఇవి బాగున్నాయి. సినిమాటోగ్రఫీ ఈస్ గుడ్. చిన్న సినిమా అయినా కానీ మంచి క్వాలిటీ ఉంది. మైనస్ పాయింట్స్. క్లియర్‌గా డ్రాగ్ చేసినట్టు తెలుస్తుంది. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్. ఫస్ట్ హాఫ్‌లో కొన్ని చోట్ల ప్రాబ్లమ్ ఉన్నా గాని, అలా ఇంటర్వల్‌కి ఓకే. బానే ఉంది అనే ఫీల్ కలిగింది. కానీ సెకండ్ హాఫ్ మెల్లగా ఇంకా అవోటల్‌లోని ఎప్పుడైతే షిఫ్ట్ అయిందో, ఇంకా పోర్షన్స్ చాలా ఇనెఫెక్టివ్‌గా ఉన్నాయి. ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్‌లో ఇచ్చిన జస్టిఫికేషన్, కలిపేసిన విధానం అయితే అస్సలు కన్విన్సింగ్‌గా లేదు. అసలు అంత కోపంగా ఉన్న అమ్మాయి ఇంకా ఇంత సింపుల్‌గా వాళ్ళ ఫ్యామిలీతో సహా ఎలా కలిసిపోతారో అని. తనికెళ్ళ భరణి గారిని సరిగ్గా యూజ్ చేసుకోలేదు. లాస్ట్‌లో ముగ్గురు హ్యాంగ్ అయ్యే సీన్ అయితే ఇంకా లాజిక్‌లెస్. కౌశల్ శ్రీనివాస్ గారి రోల్‌లోని లాజిక్ ముందు చెప్పినట్టుగా టూ మచ్ అనేలా ఉంది. సో, ఫైనల్‌గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే సెకండ్ హాఫ్‌లో లాజిక్స్ అండ్ డ్రాగ్డ్ పోర్షన్స్ వల్ల సెకండ్ హాఫ్ ఇంపాక్ట్ తగ్గింది గానీ, ఫస్ట్ హాఫ్ సరదాగా అలా వెళ్ళిపోయింది. సో, ఓవరాల్‌గా ఒకసారి చూడొచ్చు. సో, వన్ టైమ్ వాచబుల్ ఫిల్మ్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.75/5. మీకేమన్నా వర్క్ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.